అలాగే ఈ యొక్క ఘనమైన మిషన్ను సువర్ణ అక్షరముల ద్వారా సంపాదించుకున్న, సంప్రాప్తింప చేసుకున్న మన దైవజనుడు, మన అధిపతి, మన జనకుడై ఉన్న దేవదాస్ అయ్య గారికి ఘనత కలుగును గాక. ఆమేన్. అలాగే మరి ప్రతి మహోత్సవములో మనం చెప్పుకుంటూ ఉంటాం, ఈ మహోత్సవ పందిరి వేదిక మీద కంటండి యేసుక్రీస్తు ప్రభువే దైవజనుని తోడుకొని వచ్చి ఈ పందిరంతా చూపించి, దేవదాసు నీ పిల్లలని చూసావా, నీ పిల్లలు ఎంతమంది అయ్యారో చూసావా, ఆ వేళ నీ ఒక్కడవే నన్ను బాధపడ్డావు, కానీ నేను ఒంటరి వాడను, వృద్ధుడను, బలహీనుడను, చేతకాని వాడను, ధనము లేని వాడను, సామర్థ్యం లేని వాడను, నా వలన ఇది ఎలాగూ సాధ్యం అని అన్నావే. ఈవేళ నేను ఆ వేళ యువరాజు వలె, సైన్యమునకు యువరాజు వలె వెలుపలికి రమ్ము అన్నాను కదా. ఈవేళ నేను నీకు అనుగ్రహించిన సైన్యమును నీవు చూసావా అన్నప్పుడు అంట దైవజనం మనం చూసి ఎంతో మురిసిపోతారంటండి. కాబట్టి ఆయా పందిరిలోనికి, ఈ సభా ప్రాంగణములో మీరెల్లరూ సదా ఏకీభవించి ప్రశస్తమైన, విశిష్టమైన, ఘనమైన, అత్యధికమైన, అమూల్యమైన దైవ ఆశీర్వాదములకు మీరందరూ వారసులు కావాలని మనసారా దైవజనుని బట్టి ఆకాంక్షిస్తూ మీ అందరికీ మనవి చేస్తూ, మరి అశేష భక్త జనముగా ఈ మహా మందిరంలో కూడి ఉన్న మీ అందరికీ పేరు పేరున బయలు మిషన్ తరపున, మిషన్ అధికారుల తరపున, గవర్నింగ్ బాడీ సభ్యుల తరపున, దైవ అభిషేక్తులు అందరి తరపున మరి ఒకసారి హృదయపూర్వక సుస్వాగతం.